నమస్తే. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు ఈ వ్లాగ్‌లోనైతే మేమందరమైతే షిరిడీ వెళ్తున్నాము. సో, ఫైనల్లీ షిరిడీ వెళ్తున్నాము. ఫైనల్లీ ఎందుకనంటే మా కుక్కీ బేబీ పుట్టిన దగ్గర నుండి మేము అనుకుంటున్నామనమాట. వెళ్ళాలి, వెళ్ళాలి అనేసి. కానీ అంటే ఆ టైం అంటారు కదా! సో, అది రాకపోతే ఏది అనుకున్నా కూడా అవ్వదు. సో, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడిని దండం పెట్టుకొని వెళ్ళాలి. సో, ఇప్పుడు మనము ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మర్చిపోకుండా దేవుడిని దండం పెట్టుకొనైతే వెళ్తున్నాము. ట్రావెల్ అనే కాదు, మామూలుగా నేను బయటికెళ్ళినా కూడా మా ఇంట్లో అందరము దేవుడిని దండం పెట్టుకొనే వెళ్తాము. మా మమ్మీ మాకు అలా చెప్పారు చిన్నప్పటి నుండి. సో, మాకు అలవాటయిపోయింది. సో, కిందకెళ్ళినా అంటే ఏదైనా చిన్న పనైనా, పెద్ద పనైనా దేవుడిని దండం పెట్టుకొని వెళ్ళాలని. సో, ఇప్పుడైతే మేము బుకింగ్ అయితే చేసేసాము. బస్ బుకింగ్ అనమాట. మాకు అంటే మెట్రో స్టేషన్ ఉంటది. అక్కడ స్టాప్ అంటే అక్కడ నుండి ఎక్కుతామనమాట. సో, అందుకనేసి మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఎక్కువ డిస్టెన్స్ కాదు. సో, వచ్చేసాము. మెట్రో స్టేషన్ ఉంటది కదా! సో, ఇక్కడ నుండి ట్రావెల్ అంటే బయట సిటీస్‌కి వెళ్తది కదా! బసెస్ అవన్నీ ఇక్కడే ఆగుతది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టాపేజెస్ ఉంటాయి. మనకి మన డ్రైవర్ ఎక్కడ చెప్తే మనం అక్కడ ఆగాలి కదా! వెయిట్ చేయాలి కదా! సో, అందుకని ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. అండ్ ఐయామ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఎందుకంటే నాకు ట్రావెలింగ్ అన్న చాలా ఇష్టము. స్పెషల్లీ విత్ ఫ్యామిలీ. సో, చాలా ఇయర్స్ తర్వాత మేము ట్రావెలింగ్ చేస్తున్నాము. అంటే ఇయర్స్ అనంటే ఇయర్స్ కాదు. బట్ మా కుక్కీ బేబీతోని మేము ట్రావెల్ చేయడము అంటే మమ్మీ, డ్యాడీ అందరూ ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటాను. అంటే నేను, మా బావ, మా సిస్టర్, కుక్కీ బేబీ వెళ్ళాము. బట్ మమ్మీ, డ్యాడీ అంటే ఆ ట్రిప్‌లో జాయిన్ అవ్వలేదనమాట. సో, అందుకని ఇది మా ఫస్ట్ ట్రిప్ అనుకోండి. సో, బస్సయితే వచ్చేసింది. అందరికీ మంచి మంచి బసెస్ వచ్చాయి. మనకొచ్చే బస్సు ఏంటో చాలా టైం అలానే జరుగుతది. చూడ్డానికైతే అంత బాలేదు. బట్ లోపల ఎలా ఉందో చూడాలి మరి. సో, కరెక్ట్ టైంకే వచ్చింది. కాకపోతే మేమే ఫస్ట్ అనమాట. ఎవ్వరు ఎక్కలేదు. బస్సు లోపల కూడా చాలా బావుంది. నీట్ అండ్ క్లీన్‌గానే ఉంది. బయట నుండి అలా లేదు కానీ లోపల బావుంది. సో, ఇంకా ఎవరు రాలేదు. కానీ మేమైతే అంటే చిన్నపిల్ల ఉంది. సో, అందుకని ఇంకా మనం ఎక్కువ లేట్ చేయకుండా టైం మీద వచ్చేస్తేనే మంచిది కదా! లేట్ అవ్వకూడదు. అర్లీగా వచ్చినా వెయిట్ చేసినా పర్లేదు. బస్ ఎక్కిపోవాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో బస్సు అస్సలు ఆగదనమాట. ఇంకా రాగానే ఎక్కండి, ఎక్కండి అనేసి మనకి తొందర పెట్టేస్తారు. సో, ఆ గాబరాలోనే మనం ఎక్కలేము కూడా. సో, అందుకనేసి మేమైతే ముందే వచ్చి కూర్చున్నాము. సో, ఈ బస్సొచ్చేసి ఇంకెక్కడ ఆగదనమాట. ఇది స్పెషల్లీ షిరిడీ వెళ్ళే బస్సనమాట. హైదరాబాద్ టు షిరిడీ. సో, ఎక్కే వాళ్ళందరూ షిరిడీలోనే దిగుతారు. ఎందుకు పిలుస్తున్నావు? నువ్వు ఇక్కడికి వచ్చి రా దా మళ్ళీ వెళ్ళిపోదు కదా చలేస్తుందా మా కుక్కీ బేబీ అయితే చాలా ఎక్సైటెడ్ ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు అంటే ఇంకా చిన్నది ఉండేది కదా! సో, అప్పుడైతే ఇప్పుడు బస్‌లో ట్రావెల్ చేసినా కూడా ఏడిచేదనమాట. సో, ఇప్పుడైతే కొంచెం పెద్దదయింది. తెలిసింది కదా! ఆడుకుంటుంది. ఎక్సైటెడ్ ఉంది. అంటే జర్నీ ఎంజాయ్ చేస్తుంది. సమోసాస్ తీసుకున్నాము మెట్రో స్టేషన్ దగ్గరనమాట. కానీ తినడానికి వీలు కాలేదు. ఇప్పుడైతే ఇంకా బస్ ఎక్కేసాము. ఎవరు రాలేదు కదా! సో, చక్కగా కూర్చొనైతే సమోసాస్ తినేస్తున్నామిప్పుడు. వెళ్ళిపోతుంది.
బస్ ఎక్కేటప్పుడు ఖాళీగా ఉంది అన్నాను కదా! ఇప్పుడు బస్సు దిగేటప్పుడు కూడా ఖాళీగానే ఉంది. ఎందుకంటే అందరూ దిగేశారు. మనం వచ్చేసాము షిరిడి అనమాట. సో, ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ కూడా అవ్వలేదు. మనము రీచ్ అయిపోయాము. సో, అందరూ దిగిన తర్వాతే స్లోగా వెళ్దాం అనేసి ఇంకా మేమైతే ఉండిపోయాము. సో, ఇప్పుడైతే ఫైనల్లీ దిగేస్తున్నాము. అండ్ ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. షిరిడి వచ్చేసాం ఫైనల్లీ. సో, ఇంకా అంటే చాలా అంటే ఎర్లీ మార్నింగే చెప్పొచ్చు. కానీ రోడ్డు మీద ఎంతమందున్నారో ఎందుకంటే ఇంకా మనకి ఎక్కడ రిలీజియస్ ప్లేసెస్ ఉంటాయి. అక్కడ అందరూ లేస్తారు కదా! ఎర్లీ మార్నింగే లేస్తారు. ఎందుకంటే ఇంతమంది దిగుతారు కదా! సో, ఆటో వాళ్ళు, హోటల్స్ వాళ్ళు చాలామంది అంటే లేచే ఉన్నారు. సో, రోడ్స్ అవన్నీ కూడా చాలా రష్‌గానే ఉంది. హోటల్ అవన్నీ మేము ఆన్‌లైన్ బుకింగ్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు షిరిడి వచ్చినా కూడా మేము టెంపుల్ దగ్గరే ఉండాలని అనుకుంటుంటాము. సో, ఆన్‌లైన్‌లో మేము చూసాము. రూమ్స్ ఏమైనా అవైలబుల్ లేవనమాట. ఆన్‌లైన్‌లోను కూడా ఒక టైమింగ్ అవన్నీ ఏంటో డిఫరెంట్‌గా అర్థం కాలేదు. సరేలే వెళ్ళిన తర్వాతే బుకింగ్ చేసుకోవచ్చులే అనేసి ఇంకా అనుకోని మేమైతే ఇప్పుడు రూమ్ అయితే సెర్చ్ చేసుకోవాలి. అంటే ఆటో అతనికి చెప్పాము తీసుకెళ్ళండి ఒక మంచి రూమ్‌కి అనేసి. సో, ఇప్పుడైతే ఈ హోటల్‌కొచ్చాము. రూమ్ చూసాము. ఓకేగా ఉంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే టెంపుల్ దగ్గరికి ఉండే రూమ్స్ అన్నీ అంతగా ఎక్స్‌ట్రార్డినరీ ఏమి ఉండదు. ఎందుకంటే ఎక్కువ రష్ ఎక్కువ జనాలు వస్తుంటారు కదా! దగ్గర అనేసి. సో, ఏదో పర్లేదు. మళ్ళీ ఈరోజు ఒక్కరోజే అనమాట. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మేము చెకౌట్ చేసేస్తాము. ఎందుకంటే టుమారో మనకి నాసిక్ వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి. సో, ఈరోజు ఒక్కరోజు కాబట్టి ఈ రూమ్ తీసుకున్నాం. ఇంకొక రూమ్ తీసుకున్నాము. అంటే టోటల్ 2 రూమ్స్ తీసుకున్నాము. ఎందుకంటే అందరూ ఒక రూమ్‌లో అవ్వదు కదా! చిన్న రూమ్స్. సో, అందుకనేసి. రూమయితే ఇలా ఉంది. మేబీ మీకు చూడడానికి బావుందేమో వీడియోలోని. బట్ రియాలిటీగా అంతగా ఏం బాలేదు. బట్ ఓకే పర్లేదు. సో, ఇది బాల్కనీ అనమాట. సో, సన్‌రైజ్ అవ్వలేదు కాబట్టి చీకటిగా ఉంది. అక్కడ లైట్ కూడా ఏమో కనిపించలేదు. సో, లైట్ వేసి చూపిద్దామన్నా. సో, మనకి టెంపుల్ అయితే దూరంగానే ఉంది. కొంచెం అంటే సన్‌రైజ్ వెలుతురొచ్చిన తర్వాత కనిపిస్తది. సో, ఎదురుగా ఉంది కదండీ టెంపుల్. మనకి చాలా దగ్గరలోనే ఉంది. ఇంకా మా స్నానాలయితే అయిపోయింది. ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. అందరూ ఫ్రెష్ అయిపోయాము. కిందకైతే వచ్చేసాము. మనము తీసుకున్న హోటల్ ఉంది కదా! అంటే రూమ్స్ ఎదురుగే ఎంట్రన్స్‌లోనే ఈ హోటల్ ఉందనమాట. అంటే మెయిన్ ఎంట్రన్స్ ఇదే. సో, ఇక్కడ నుండే మేమెళ్ళాము. ఇప్పుడు అంటే హోటల్ స్టార్ట్ కూడా అయిపోయింది. యాక్చువల్లీ మేము బ్రేక్‌ఫాస్ట్ తిని వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే దర్శనం చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే మమ్మీ, డ్యాడీకి కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది. టైం మీద అంటే లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అవి తినకపోతే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది గదా! అలాగే చిన్న పాప కూడా ఉంది. సో, నేను మా సిస్టర్ అయితే దర్శనం చేసుకొని రావచ్చు. కాకపోతే మళ్ళీ అందరం ఇటు అటు అయిపోతాము. అందుకనేసి ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి చక్కగా తినేసి అప్పుడు వెళ్దాము. ఇంక తర్వాత ఇంకెక్కడికెళ్ళినా కూడా ఇంకా ప్రాబ్లమ్ లేదు కదా! ఆకలైతే వేయదు మళ్ళీ. అంటే ఆ టెన్షన్ ఉండదు తినాలి అనేసి. సో, అందుకనేసి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాము. సో, అందరమైతే మసాలా దోస తీసుకున్నాము. సో, నేను, మమ్మీ, మా సిస్టరు, డ్యాడీ అయితే పూరి ఆర్డర్ చేశారనమాట. దోస టేస్ట్ అయితే ఓకేగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దోసలంటే ఇంక సౌత్‌లోనే బావుంటది కదా! ఫిర్ భీ చలేగా పర్లేదు బానే ఉంది. పూరి అయితే వచ్చేసాయి. 5 పూరీస్ ఇచ్చారు. సో, డ్యాడీకి ఎక్కువ అన్నా అని చెప్పారు. సో, షేర్ చేసుకున్నాము. ఆ తర్వాత బయటకొచ్చేసి హోటల్‌లోనే అక్కడ బయట ఇక్కడ ఇలా ఫోటోస్ తీసుకుందాం అనేసి మెమోరీస్‌కి డ్యాడీకి, మా కుకి బేబీకి అయితే ఫోటో తీస్తున్నాను.
సో, మేము స్టే చేస్తున్నాం కదా! సో, ఈ బిల్డింగ్‌లోనే ఈ హోటల్ ఉంది. దిల్ పంజాబీ ఉడిపి హోటల్ అనమాట. సో, నార్త్, సౌత్ కలిపి నేమ్ పెట్టినట్టున్నారు. సో, ఫుడ్ కూడా అలానే మిక్స్ అయ్యి ఉంది. పర్ఫెక్ట్‌గా ఏం లేదు. కాకపోతే చట్నీస్ అంటే దోస బావుంది. చట్నీ కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయాలి. బట్ ఓవరాల్ ఓకే. మనం ఎక్కడున్నా కూడా ఏది దొరికినా కూడా తిని అడ్జస్ట్ అయిపోవాలి. అంతే కదా! సో, ఇది ఇలా ఉంది, అలా ఉంది అనకూడదు. సో, ఇప్పుడైతే మేమైతే అంటే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. సో, ఇప్పుడైతే దర్శనంకైతే వెళ్తున్నాము. సో, అదే మన రూము. జస్ట్ బయటకొచ్చి రైట్ తిరిగితే టెంపుల్ ఎంట్రన్సు. సో, ఇంత దగ్గరలోనే ఉంది. బావుంది. ఇప్పుడైతే మనం అన్నీ ఫోన్సు, తర్వాత చెప్పలు అవన్నీ డిపాజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఉంది కౌంటరు. సో, ఇక్కడొద్దు ఇంకా లోపలికి వెళ్దాం. ఇంకా కౌంటర్స్ ఉంటాయి కదా! సో, అక్కడికెళ్దామని ఆలోచిస్తున్నాము. సో, మనకి ఎంట్రీ అయితే ఇక్కడే కదా ఎదురుగానే. సో, అదే మనం చూస్తున్నాం ఒకసారి. ఎందుకంటే షిరిడీ మేము ఎన్నో ఇయర్స్ ముందొచ్చాము. చాలా చేంజెస్ అయితే అయిపోయాయి. సో, అందుకనే ఒకసారి చూసి వెళ్దామని. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోతాం కదా! ఇటెళ్ళాలి, అటెళ్ళాలి అనేసి. యాక్చువల్లీ ఫస్ట్ నార్మల్‌గా అంటే అంటే టికెట్స్ ఆన్‌లైన్‌లో బుకింగ్ ఇప్పుడు అవుతుంది ఆర్తికి. అది కాకపోయినా కూడా మామూలుగా దర్శనం చేసుకోవడానికి ఫ్రీ దర్శనం ఉండేది. అందరూ దర్శనం చేసుకొని వచ్చేవారు కదా! సో, ఇప్పుడు సీనియర్ సిటిజన్ అని అలాగా డిఫరెంట్‌గా ఒక గేట్ పెట్టారు. ఆర్ ఎల్స్ ముందుందేమో నాకు తెలీదు. సో, అదే మేము అడుగుతున్నాం అనమాట. సో, అది నాకు చెప్తున్నారు. ఒకవేళ సీనియర్ సిటిజన్ అంటే మీకు 60+ అయింది అనంటే మీరు ఆ గేట్ నుండి వెళ్ళొచ్చు. చక్కగా హాఫ్ ఎన్ అవర్‌లోనే దర్శనం చేసుకొని బయటకి రావచ్చు. మేడం గారు కూడా కొంచెం కాల్ ప్రాబ్లమ్ ఏదో ఉన్నట్టుంది కదా! అనేసి మీరు చెప్పొచ్చు అనేసి మెడికల్ ప్రాబ్లమ్ ఉంది అని అంటే, సో, మాకక్కడ అంటే మాకనిపించింది. యాక్చువల్లీ మాకు తెలీదు. మేము అనుకున్నాం మామూలుగా ఫ్రీ దర్శనం దాంట్లోనే వెళ్ళి ఇంకా ఎంతసేపు అయితే అంతసేపులో దర్శనం అవుతది అని. బట్ అతను మాకిక్కడ హెల్ప్ చేశారు. చెప్పారు. మీకు సీనియర్ సిటిజన్‌లోనే మీరు వెళ్ళొచ్చు అనేసి. అనంటే సరేలెండి అనేసి థాంక్స్ అని చెప్పి అతని దగ్గరే అక్కడే చెప్పులు పెట్టేసి ఇక్కడ ప్రసాదం ఉంటది కదా! ఇవన్నీ తీసుకొనైతే ఇప్పుడు లోపలికైతే వెళ్తాము. అంటే మరీ చిన్న పిల్లలుంటారు కదా! 1 ఇయర్ బేబీ వాళ్ళకి ఇలా స్పెషల్ ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ కూడా ఉంటాయి. కాకపోతే షిరిడీలోని గుర్తులేదనమాట. సో, ఇక మాకు చిన్న పాప కూడా ఉంది కాబట్టి మా సిస్టర్ చక్కగా వెళ్ళొచ్చు లోపలికి. ఆ తర్వాత మమ్మీది కూడా మెడికల్ అంటే ఇష్యూ ఉంది కాబట్టి లోపలికి మేము రిక్వెస్ట్ చేయొచ్చు. డ్యాడీది కూడా 60+ అయింది కాబట్టి వెళ్ళొచ్చు. సో, అలా మేమందరం అయితే వెళ్ళామనమాట. షార్ట్‌కట్‌లో వెళ్ళి హాఫ్ ఎన్ అవర్‌లో దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసాము. ద్వారకామాయి దర్శనం అయిపోయింది. ఇప్పుడు చావడి దర్శనం అయితే చేస్తాము. సో, దర్శనం అయితే చాలా 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 జరిగిందనమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత బాబాని చూసాక చాలా హ్యాపీ అనిపించింది. చాలా సాటిస్ఫైడ్ ఉన్నాము. షిరిడీ ఎప్పటికైనా నాది ఫేవరెట్ ప్లేసే. ఎందుకంటే మనం ఎన్ని రిలీజియస్ ప్లేసెస్‌కి నేను వెళ్ళానో, మేమందరం వెళ్ళాము. షిరిడీలో సిస్టమాటిక్ అనమాట. చక్కగా దేవుడిని చూడొచ్చు, కాసేపు ఉండొచ్చు. వాళ్ళు అంటారు వెళ్ళండి, వెళ్ళండి అని. కాకపోయినా మనకి తన్నేయరు ఇలాగా అంటే తిరుపతిలాగా. సో, అదొకటి నాకు నచ్చుతది షిరిడీ వచ్చినా కూడా. ఎన్ని సార్లైనా బాబా దర్శనం చేసుకోవచ్చు. సో, అది మనకి చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తది. ఎందుకంటే దేవుడి దగ్గరికొచ్చిన తర్వాత మనకి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అనంటే ఎలా అనిపిస్తది? కోపం వస్తది కదా! సో, అది మనకి షిరిడీలో అయితే అలా ఏం ఉండదు కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చిన తర్వాత కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటది దేవుడిని దర్శనం చేసుకున్నందుకు.
సో, ఇక్కడ చనా మసాలా దొరుకుతుంది కదా! ఇదైతే తీసుకుంటున్నాము. చాలా యమ్‌గా ఉంది. అండ్ ఇక్కడ అంటే మ్యాంగోస్ కూడా ఉన్నాయి. అన్నీ మంచి మంచి ఐటెమ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడైతే లంచ్ చేయడానికి వచ్చేసాము. రెస్టారెంట్ కూడా అదే టెంపుల్ దగ్గరనే ఉంది. సో, ఇక్కడికైతే వచ్చేసాము. సో, లంచ్‌లోనే యాక్చువల్లీ నాకైతే ఆకలేయట్లేదు. నాకు, మమ్మీకైతే ఆకలేయట్లేదు. ఎందుకు చాలా హెవీగా ఉంది. డ్యాడీ కూడా షేర్ చేశారు కదా పూరి. సో, అవన్నీ తినాక ఇంకా ఆకలేయట్లేదు. కానీ వేడి అయితే చాలా ఎక్కువగా ఉంది. ఏదైనా తాగాలనిపిస్తుంది. ఠండాగా ఏదైనా కూల్‌గా. సో, మా సిస్టర్ అయితే ఇక్కడ ఒక థాలీ తీసుకుంది. ఎందుకంటే థాలీలోని రోటీ కూడా వస్తది. ఆ తర్వాత రైస్ ఐటెమ్ కూడా ఉంటది కదా! అది రైస్ ఉంటది కదా! సో, కుక్కీ బేబీ కొంచెం రైస్ తింటది. లేకపోతే ఇష్టం లేకపోతే రోటీ తినొచ్చు. సో, ఇదొక మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. లంచ్ చేసిన తర్వాత మేమైతే రూమ్‌కెళ్ళిపోయాము. కాసేపు రెస్ట్ తీసుకున్నాము. సో, రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అయితే బయటకొచ్చామనమాట. అలాగా షాపింగ్ చేద్దాం అనేసి. షిరిడీలోని మేము ఏమేం షాపింగ్ చేశామో ఇంటికెళ్ళాక మీకన్నీ చూపిస్తాను. మీరు ఒకవేళ నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తున్నారు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కూడా చేయండి. ఎంకరేజింగ్‌గా ఉంటది. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేస్తాను. సో, ఇప్పుడైతే మేము టీ తాగడానికి హోటల్‌కొచ్చేసామనమాట. సో, మార్నింగ్ ఈ హోటల్ చూడలేదు. ఇక్కడ బావుంది. యాంబియన్స్ కూడా బావుంది. ప్లస్ అంటే టీ తాగిన తర్వాత టేస్ట్ కూడా బావుందనమాట. సో, మార్నింగ్ మాకు కనిపించలేదు. సో, ఇక్కడ టీ తాగిన తర్వాత దర్శనం చేసుకోవడానికైతే టెంపుల్‌లోకి వెళ్తాము మళ్ళీ. టెంపుల్‌లోకెళ్ళి దర్శనం చేసుకొని, మళ్ళీ ఈ హోటల్‌కే వచ్చాము డిన్నర్ చేయడానికి. ఇంకా ఏకంగా డిన్నర్ చేసేసి రూమ్‌కెళ్ళిపోవచ్చు అనేసి. ఇంకా మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ రాబుద్ది కాదు కదా! సో, అందుకనేసి డిన్నర్‌లోనైతే నేనైతే సింపుల్‌గా ఇడ్లీ తీసుకున్నాను. సాంబార్ ఇడ్లీ. ఇక్కడ మా సిస్టర్ అయితే అదే థాలీ తీసుకుంది. మళ్ళీ కుక్కీ బేబీ గురించే. ఎందుకంటే మళ్ళీ రైస్ తింటే మంచిది కదా చిన్న పిల్లలు. సో, డ్యాడీ కూడా ఇడ్లీ తీసుకున్నారు. మమ్మీ దోస తీసుకున్నారు. డిన్నర్ చేసిన తర్వాత ఇక్కడ బయటకొచ్చిన తర్వాత చిన్న పిల్లలకి ఈ బైక్ ఉంటది కదా! దీనికి ఏమంటారో ఈ కార్‌లోనైతే తిప్పుతున్నాడనమాట ఆ అబ్బాయి. 50 రూపీస్ తీసుకున్నాడు. ఒక రౌండేసి తీసుకొస్తాడనమాట. 2 రౌండ్స్ మేము మాట్లాడాము. సో, క్విక్ బేబీ అయితే ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తుంది. నార్మల్లీ వ్లాగ్స్ చేస్తాను. చాలా వరకు అన్నీ షేర్ చేస్తాను మీతోని. బట్ షిరిడీ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ కాబట్టి ఈ వ్లాగ్ నా గురించి చాలా స్పెషల్ అనమాట.